కరి విద్య గురునాం గురురహ విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతేన హిందనం విద్యాహీన పశుహ అన్నాడు. పెద్దాయన భక్త మహర్షి గారు విద్యా పద్ధతులు ఏనాడు చెప్పాడు. ఇతను 10th క్లాస్ ఏడ చదివిండు, హైదరాబాద్ బేగంపేట స్కూలు. ఏమైంది, పోలీస్ స్టేషన్కి పోతే రికార్డు ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాపీ, పేపర్లు కొట్టేసిన. పోనీ ఇంటర్మీడియట్ ఏడ చదివిండు, విజ్ఞాన జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంటు. పోనీ బీకామ్ చదివినా అని అంటుండ, అప్పుడు వీటి తీయండి. పోదం పాండే అబేట్స్ కెమెరాలు ఎత్తుకొని ఒక్కరోజు బీకామ్ కాలేజీకి పోయినట్టు ప్రూవ్ చేయమనండి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఆ డాక్యుమెంట్ తీయమనండి. ఎవరు రాసిర్రు, జగన్మోహన్ రెడ్డి పరీక్షలు. ఇది నా డౌట్. నేను వెళ్ళానండి అబిట్స్, అటెండెన్స్ తీయండి ఆ నాటకాలాంది. కొలీగ్స్ని అడగదాం, జగన్మోహన్ రెడ్డి వచ్చిండా లేదా కాలేజీకి, ఆ పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు తేల్చమనండి. వైస్ ఛాన్సలర్ని ఛాలెంజ్ చేస్తుండా, తేల్చమనండి. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు? 64 కళలో కళ నేర్చుకున్నాడు. ఆ కళ పేరే సూరకళ. ఆ కళ బాగా వచ్చు. అందువల్ల ఆయన బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడు. అర్థం అలా. పట్టాభి గారు, మీ రామనారాయణ రెడ్డి మంత్రిని అడగవయా, మా మీద కేసులు పెట్టినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి అనే నెత్తిని పెట్టుకొని పూజిస్తున్న అనంతసాగరం మండలంలో మీ ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని అడుగు. తెలుగుదేశం కార్యకర్తల్ని మక్కెలు ఎరగదీసిన శ్రీనివాసరెడ్డిని స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బుచ్చిరెడ్డిపాలెంలో సిఐగా పెట్టుకొని నడిపిస్తుంది. చాలా ఉన్నాయి అట్లా ఆరోపణలు. ఎట్లా మీ కార్యకర్తల్ని నలిపిన వాళ్ళందరినీ మీరు సిఐలుగా ఎస్ఐలుగా కొనసాగిస్తున్నారా? నేనే బాధితుడిని చెప్తున్నాగా. ఎవరో ఎందుకు లైవ్ నీ ముందుండా. నిన్న కాకమో నా సిఐ నాకు ఫోన్ చేసి నన్నే బెదిరిస్తాడు. ఒరే నాకే కాదురా పెళ్ళం పెట్టాలి, నీకు కూడా ఉండరు రారా అన్న. ప్రాణం ఒక్కరోజు ఆవేశం కాదు. మీరు ప్రభుత్వంలో ఆపేసంలో జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఇంకా మీరు అన్నట్టు చాలా జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఇంకా పనిచేస్తున్నారు. చాలా మంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా, సిన్సియర్ ఆఫీసర్లు పెట్టుకోకుండా, జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ప్రాబ్లం ఉంది. రెడ్డి గారు, ఒక ప్రాబ్లం ఉంది. సిన్సియర్ ఆఫీసర్లు అంటే ఏమున్నా ఉన్న 100 మందో 200 మంది ఉన్నారు అనుకోండి, అందులోనే తిరగాలి. ఎడు తిరిగినా ఎందుకంటే రిక్రూట్మెంట్ ఖాళీగా ఉంది. అది ప్రాసెస్ కదా. ఒక్క నిమిషం అంటే మీ ఇది నాకు అర్థమైంది. దట్ ఈస్ ట్రూ ఆల్సో. చాలా నియోజకవర్గాల్లో ఇంకా అప్పుడు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన సిఐల్ని ఎస్ఐల్ని ఇప్పుడున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు కావాలని తెచ్చుకుని పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల. అదో విచిత్రమైన పరిస్థితి.